వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 12 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 12వ తారీఖు నిర్వహిస్తారన్నమాట. మే 12. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మే 12 నిర్వహిస్తారు అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మే 12ను వరల్డ్ నర్సెస్ డేగా నిర్వహిస్తారన్నమాట. ఫ్లోరెన్స్ నైటింగేల్ను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తారు. పిలుస్తారనమాట. నర్సుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని, నర్సులకు సంబంధించినటువంటి వారి యొక్క కష్టాలను గుర్తించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా మే 12ను ఈ దినోత్సవాన్ని చేయడం జరుగుతుందన్నమాట. మే 12ను ఈ దినోత్సవంగా జరుపుకుంటారనమాట. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి. 2024 వరల్డ్ నర్సెస్ డే యొక్క థీమ్ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ఎకనమిక్ పవర్ ఆఫ్ కేర్. మళ్ళీ చెప్తున్నా, అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ఎకనమిక్ పవర్ ఆఫ్ కేర్. తెలుగులో దీనికి అర్థం మన యొక్క నర్సులు మన యొక్క భవిష్యత్తు. సంరక్షణ యొక్క ఆర్థిక శక్తి. ఎకనమిక్ పవర్ అంటే ఆర్థిక శక్తి అనమాట. కేర్ అంటే సంరక్షణ. ఓకేనా? కాబట్టి నోట్ చేసుకోవాలి. తెలుగులో నోట్ చేసుకోండి, ఇంగ్లీష్లో కూడా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. స్కూల్ ఆన్ వీల్స్ మణిపూర్ నోట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన విషయాలు మనం చూస్తే, జాతి కలహాలు మరియు తీవ్రమైనటువంటి వడగళ్ల వాన నేపథ్యంలో నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో మణిపూర్లో స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని మణిపూర్ గవర్నర్ అనసూయ ప్రారంభించారు. ఈ స్కూల్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమంలో భాగంగా మణిపూర్లో ఆశ్రయం పొందుతున్నటువంటి ఎవరైతే సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఉపాధ్యాయునితో సహా లైబ్రరీ, కంప్యూటర్లు, క్రీడా సామాగ్రి ఉండే విధంగా ఒక ఉపాధ్యాయునితో కలిసి లైబ్రరీ, క్రీడా సామాగ్రి, కంప్యూటర్లో ఉండే విధంగా ఒక మొబైల్ సెటప్ చేస్తారనమాట. మొబైల్ సెటప్ అంటే ఒక వ్యాన్ లాగా. ఇప్పుడు మనం ఇమేజ్లో చూడండి. కానీ సంచార స్కూల్ లాగా మనం చెప్పచ్చు అనమాట. మొబైల్ స్కూల్ అనమాట. అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకు విద్యను అందించడం జరుగుతుందన్నమాట. కానీ ఈ వ్యాన్లో ఏమేమి ఉంటాయి? ఈ మొబైల్ వ్యాన్లో అంటే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ ఉపాధ్యాయునితో పాటు కంప్యూటర్లు, అదేవిధంగా క్రీడా సామాగ్రి. కానీ స్కూల్లో మన క్రీడా సామాగ్రి కూడా ఉంటుంది కదా. స్కూళ్ళల్లో మనకు లైబ్రరీస్ ఉంటాయి స్కూళ్ళల్లో. అదేవిధంగా స్కూళ్ళల్లో మన కంప్యూటర్లు ఉంటాయి. అవన్నీ కూడా ఉండే సెటప్ను అక్కడ ఉంచడం జరుగుతుందన్నమాట. ఇక మణిపూర్ రాజధాని ఇంపాల్ అనమాట. మణిపూర్ రాష్ట్ర హైకోర్టు ఇంపాల్లోనే ఉంది. మణిపూర్ రాష్ట్ర భాష మణిపూర్ రాష్ట్ర నృత్యం మణిపూర్ రాష్ట్ర నృత్యం కూడా మణిపురి అనమాట. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ అనమాట. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి అనసూయ. థర్డ్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వం తీర్మానంపై ఎన్ని దేశాలు ఓట్లు వేశాయి? ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా సభ్యత్వ తీర్మానంపై ఎన్ని దేశాలు ఓట్లు వేశాయంటే 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇక్కడ యాక్చువల్గా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించాలి.
ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మొత్తం 193 దేశాలు, అంటే ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉంటాయి. ప్రతి దేశానికి సభ్యత్వం ఉంటుందన్నమాట సాధారణ సభలో. ఇక్కడ ఎక్కువగా మనకి సాధారణ సభలోనే ఓటింగ్ జరుగుతుందన్నమాట. దేనికైనా సరే ఏ దేశానైనా చేర్చాలంటే ఖచ్చితంగా ఓటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే సాధారణ సభలో జరుగుతుంది. అమెరికాలోని న్యూయార్క్లో ఉంటుంది. ఇక్కడ ఈ తీర్మానం ప్రవేశపెట్టారన్నమాట. పాలస్తీనాకు సభ్యత్వం ఇవ్వాలి అనేటువంటి విషయం పైన తీర్మానాన్ని ప్రవేశపెడితే 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి అన్నమాట. మొత్తం 193 దేశాలు ఉంటాయి. 193 దేశాలు ఉంటాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఈ 193 దేశాలు 143 దేశాలు అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అందులో భారతదేశం కూడా అనుకూలంగా ఓటు వేసింది అన్నమాట. ఈసారి భారతదేశం కూడా అనుకూలంగా ఓటు వేసింది, గుర్తుంచుకోవాలి. ఇక ఇజ్రాయిలు అమెరికాతో సహా 9 దేశాలు వ్యతిరేకించాయి అన్నమాట. అనుకూలంగా ఓటు వేసిందేమో 143 దేశాలు, వ్యతిరేకంగా ఓటు వేసింది 9 దేశాలు అన్నమాట. ఇజ్రాయిల్ అమెరికా ఈ 2 దేశాలు కూడా వ్యతిరేకించాయి. అట్లా 9 దేశాలు వ్యతిరేకించాయి. మిగతా దేశాలు హాజరు కాలేదన్నమాట తీర్మానానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ గొప్పగా ఈ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య మనందరికీ తెలుసు. ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై ఆపరేషన్ అల్ అక్సా పేరుతో దాడులు నిర్వహించారన్నమాట. అదేవిధంగా దానికి ప్రతిదాడిగా ఇజ్రాయిల్ ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ ద్వారా పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల పైన దాడులు నిర్వహించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మనందరికీ తెలుసు పాలస్తీనాలో గాజా నగరం అనేటువంటి చిన్న భిన్నం అయిపోతూ ఉందన్నమాట ఇజ్రాయెల్ దాడుల వల్ల. కాబట్టి ఈ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ అజయ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పాలస్తీనాలో ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ ఏదంటే కనుక ఆపరేషన్ అజయ్ అనమాట. ఆపరేషన్ అజయ్. ఈ విధంగా ఆపరేషన్ అల్ అక్సా, ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్, ఆపరేషన్ అజయ్ పేర్లు ఎప్పుడైనా మనం చెప్పుకోవాలి. యుద్ధం జరుగుతూనే ఉంది, ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఇటీవల పాలస్తీనా జర్నలిస్టులకు ఒక అవార్డు వచ్చిందనమాట. ఓకేనా, అవార్డు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పాలస్తీనా జర్నలిస్టులకు ఇటీవల వరించినటువంటి అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి వరించింది చెప్పాము మనం. ఓకేనా, అది ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా క్లాస్ ఫాలో అవుతున్న వారు నేను అడిగిన ప్రశ్న ఖచ్చితంగా సమాధానం చెప్పే విధంగా మీరు ఓకేనా తయారు కావాలి. ఎందుకంటే అలా రివిజన్ చేసుకుంటూ రావాలి. మీరు నేను ఎక్కడైనా క్వశ్చన్ అడుగుతా పాత క్లాసులలో నుంచి అవి మీరు చెప్పగలగాలి. అప్పుడే మీరు నా క్లాస్ వినడము, వాటిని ఎంత చదువుతున్నారని నాకు తెలియడం జరుగుతుందన్నమాట. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సమాధానం చేయండి. ఏ అవార్డు వచ్చింది పాలస్తీనా జర్నలిస్టులకు అని. ఇక పాలస్తీనా రాజధాని రమల్లా. పాలస్తీనా దేశ భాష అరబిక్. పాలస్తీనా దేశ కరెన్సీ న్యూ షెకిల్ అనమాట. పాలస్తీనా దేశ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ అనమాట. పాలస్తీనా దేశ ప్రధానమంత్రి మహమ్మద్ ముస్తాఫా. నోట్ చేసుకోవాలి. పాలస్తీనాకు సభ్యత్వంపై తీర్మానం అనమాట ఐక్యరాజ్య సమితిలో. ఓకేనా, అమెరికాలో న్యూయార్క్లో జరిగింది. 143 దేశాలు ఓకేనా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అందులో భారతదేశం కూడా ఉంది. 9 దేశాలు వ్యతిరేకించిన ప్రముఖ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ అనమాట. ఇక మిగతా దేశాలు హాజరు కాలేదు. ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన హెచ్డి 3336 అనేది ఏ పంటకు చెందినది? ఇటీవల వార్తల్లో నిలిచిన హెచ్డి 3336 అనేది గోధుమ పంటకు చెందినటువంటి గొప్ప వంగడం అనమాట. గోధుమ పంటకు చెందినటువంటి వంగడం హెచ్డి 3336 అనమాట. దీనిని ఎవరు అభివృద్ధి పరిచారు అనేది నోట్ చేసుకోవాలి. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ సంబంధించిన విషయాలు ఏ వచ్చినా కూడా నోట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రత్యేకించి ఇవి నోట్ చేసుకోవాలి. సైన్స్ పరమైనటువంటి అభివృద్ధి. ఇప్పుడు వ్యవసాయంలో అభివృద్ధి అనమాట. ఏంటి అంటే కనుక గొప్ప గోధుమ వంగడాన్ని ఓకేనా హై సీల్డ్ వెరైటీ అనమాట. హై సీల్డ్ అంటే కనుక ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి వంగడం అనమాట. ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి వంగడం కొత్త గోధుమ రకం అనమాట. అదే హెచ్డి 3336 అని గుర్తుపెట్టుకోవాలి. హెచ్డి 3336 అనమాట. ఓకేనా, దీన్ని ఎవరు అభివృద్ధి పరిచారు అంటే ఐసిఏఆర్కు చెందినటువంటి, ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, తెలుగులో దీన్నే భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంటారు.
న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందినటువంటి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ తయారు చేసింది, అభివృద్ధి పరిచిందనమాట. న్యూఢిల్లీలో ఉన్న సంస్థలు ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని అబ్రివేషన్స్ బాగా అడుగుతుంటారు ఎగ్జామ్లో. కానీ ICAR అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఓకేనా అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR పూర్తి పేరు అనమాట. అదేవిధంగా ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI పూర్తి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. వంగడం పేరు రాసుకోండి, దేనికి సంబంధించిన పంట అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి ఎత్తైన శింకులా పాస్ టన్నెల్ను ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు? ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శింకులా పాస్ టన్నెల్ను 16,580 అడుగుల ఎత్తులో 16,580 అడుగుల ఎత్తులో 16,580 అడుగుల ఎత్తులో శింకులా పాస్ టన్నెల్ను నిర్మిస్తున్నారన్నమాట. ఇది ఏ రాష్ట్రంలో నిర్మించబడుతూ ఉంది అంటే కనుక హిమాచల్ ప్రదేశ్లో. ఎవరు నిర్మిస్తున్నారంటే BRO, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కానీ సరిహద్దు రోడ్డు సంస్థ నిర్మిస్తుందన్నమాట. అసలు BRO అనేటువంటిది ఎప్పుడు ఏర్పడిందంటే 1960 May 7 ఏర్పడింది. ఈ ఏడాది May 7 65వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించుకుందనమాట. BRO అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. BRO ఏర్పడిన సంవత్సరం 1960 May 7. BRO ఈ ఏడాది ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించిందంటే కనుక ఓకేనా 65వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంది. BRO ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ BRO చేత శింకులా పాస్ టన్నెల్ నిర్మించబోతూ ఉన్నారు. 16,580 అడుగుల ఎత్తులో నిర్మించబోతూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిము పదం దర్చా అనే రోడ్డు లింక్లో భాగంగా నిర్మిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, నిము దర్చా, నిము పదం దర్చా 3 రావాలి ఇక్కడ. నిము పదం దర్చా అనే రోడ్డు లింక్లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారన్నమాట. హిమాచల్ ప్రదేశ్లోని లౌహౌలా లోయ నుంచి లడఖ్లోని జాన్స్కేర్ లోయ వరకు విస్తరించి ఉంటుందన్నమాట సింగులా పాస్ అనేటువంటిది. గుర్తుపెట్టుకోవాలి, సింకులా కనుమ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంటుంది మన దేశంలో అంటే హిమాచల్ ప్రదేశ్లోని లౌహౌలా ఓకేనా వ్యాలీ నుంచి లడఖ్లోని జాన్స్కేర్ వరకు విస్తరించి ఉంది. ఈ కనుమ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందని నోట్ చేసుకోండి. ఈ టన్నెల్ ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారనేది నోట్ చేసుకోండి. ఎత్తు నోట్ చేసుకోండి, ఎవరు నిర్మిస్తున్నారో నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి ఓకేనా. ప్రతిరోజు కూడా అడిగేది ఒకటే, లైక్ చేయాలి మీరు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. దయచేసి అందరూ లైక్ చేయండి ఇప్పటికైనా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6, హిమాలయాలలో వర్షపాతం నమోదు ఆధారంగా ముందుగానే విపత్తులు ఎదుర్కొనే ఫ్రేమ్ వర్క్ను ఏ IIT అభివృద్ధి చేసింది? చూడు, హిమాలయాలు మనందరూ తెలుసు. హిమాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే కనుక నార్త్ ఇండియాలో ముఖ్యంగా, అదే ఈశాన్య రాష్ట్రాలు హిమాలయాలు విస్తరించి ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ హిమాలయాల్లో వర్షపాతం నమోదు ఆధారంగా ముందుగానే విపత్తులు. ఇప్పుడు ఇక్కడ విపత్తు అంటే మనం ముఖ్యంగా ఏం చెప్పచ్చు అంటే కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయన్నమాట. హిమాలయాల్లో కొండ చర్యలు ఉన్నటువంటి హఠాత్తుగా విరిగి పడతాయి రోడ్లపైకి. ఆ క్రమంలో భాగంగా ఎన్నో యాక్షన్లు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి విపత్తులను ఎదుర్కొనేటువంటి విధంగా గొప్ప ఫ్రేమ్వర్క్ను ఒక IIT రూపొందించిందనమాట. ఆ IIT ఏదంటే IIT రూర్కీ అనమాట. హిమాలయాలలో వర్షపాతం నమోదు ఆధారంగా 6 గంటల ముందుగానే అంటే ఒక కొండ చర్య విరిగి పడుతుంది అని ఒక 6 గంటల ముందుగానే ఆ సమాచారం అందించేటువంటి విధంగా గొప్ప టెక్నాలజీని అభివృద్ధి పరిచారనమాట. గొప్ప ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేశారనమాట. ఎవరంటే IIT రూర్కీ అంటే ఉత్తరాఖండ్లో కూడా మనకి హిమాలయాలు ఉంటాయన్నమాట. హిమాలయాలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ బాగా ప్రసిద్ధి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే ఉత్తరాఖండ్ గురించి మనం చెప్పుకున్నాం. ఎక్కువగా ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండడం వల్ల కార్ల వాషింగ్కు నీరు వాడకూడదని చెప్పి నిషేధించిందనమాట ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కార్ల వాషింగ్కి. అదేవిధంగా ఇటీవలనే మనం చెప్పుకున్నాం ఉత్తరాఖండ్ రాష్ట్రం
చాలా ముఖ్యంగా మనకి ఇటీవలనే ఓకేనా అక్కడ నక్షత్ర సభ పర్యాటకులను ఆకర్షించడం కోసం ఒక నక్షత్ర సభ ఓకేనా ఖగోళ శాస్త్రం పరంగా గొప్ప అవగాహన కల్పించడం కోసం వారికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఆకర్షించడం కోసం నక్షత్ర సభను ప్రారంభించిన రాష్ట్రం అనమాట ఏదంటే ఉత్తరాఖండ్. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ఉంది ఉత్తరాఖండ్ ఐఐటి రూర్కీ అనమాట. కానీ హిమాలయాల్లో వర్షపాతం నమోదును ఆధారంగా చేసుకొని ముందుగానే ఆ విపత్తులను ఎదుర్కొనేటువంటి ఫ్రేమ్వర్క్ను తయారు చేసింది. క్వశ్చన్ నెంబర్ 7, కార్బన్ డయాక్సైడ్ను శోషించుకునే పదార్థాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు? చూడండి, కార్బన్ డయాక్సైడ్ CO2 ఏదైతే ఉంటుందో, అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమయ్యేటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా శోషించుకునేటువంటి విధంగా ఒక పదార్థాన్ని తయారు చేస్తూ శాస్త్రవేత్తలు కనుక వార్తల్లో ఉన్నారన్నమాట. ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అంటే కనుక యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ అనమాట. యునైటెడ్ కింగ్డమ్ మరియు చైనా, యునైటెడ్ కింగ్డము చైనా ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు గొప్పగా ఆవిష్కరించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి మీరు కార్బన్ డయాక్సైడ్ మరియు గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉంటాయో వాటిని శోషించుకునేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేస్తూ వార్తల్లో ఉన్నారనమాట. ఓకేనా, చైనా, యునైటెడ్ కింగ్డమ్ శాస్త్రవేత్తలు, యూకే మరియు చైనా శాస్త్రవేత్తలు అనమాట. అంటే వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఇక్కడ ఒక పదార్థం అనేటువంటిది కార్బన్ డయాక్సైడ్ను మరియు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకుంటే ఏమవుతాయి, ఆటోమేటిక్గా మనకు వాయు కాలుష్యం అనేటువంటిది బాగా తగ్గిపోతుంది అన్నమాట. కాలుష్యం బాగా తగ్గిపోతుంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని ప్రతి దేశం కూడా ఆకాంక్షిస్తూ ఉంది, ప్రయత్నాలు చేస్తూ ఉందన్నమాట. ఆ దిశలో భాగంగా శాస్త్రవేత్తలు కూడా ముందుకు అడుగు వేస్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. యునైటెడ్ కింగ్డమ్ మరియు చైనా దేశ శాస్త్రవేత్తలు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, కార్బన్ డయాక్సైడ్ను మరియు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకునేటువంటి పదార్థాన్ని తయారు చేస్తూ వార్తల్లో ఉన్నారు. ఇంకా చాలామంది లైక్ చేయలేదు, దయచేసి అందరూ లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇద్రిస్ దెబీ ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు? ఇద్రిస్ దెబీ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే కనుక చాద్ అనేటువంటిది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం అన్నమాట. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం చాద్ దేశ రాజధాని డిజమెనా. చాద్ దేశ భాష అరబిక్. చాద్ దేశ కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ అనమాట. చాద్ దేశానికి ప్రెసిడెంట్ ఇద్రిస్ దెబీ. చాద్ దేశ ప్రధానమంత్రి సక్సెస్ మాస్రా ప్రధానమంత్రి అనమాట. సక్సెస్ మాస్రా. ఇవి గుర్తుంచుకోవాలి. కొత్త అధ్యక్షుడు వచ్చినా, కొత్త ప్రధానమంత్రి వచ్చినా ఇతర దేశాల్లో నోట్ చేసుకోవాలి. ఇటీవలనే సొలామన్ ఐలాండ్కు కొత్త అధ్యక్షుడు రావడం జరిగింది, మనం చెప్పుకున్నాం. కాబట్టి సొలామన్ ఐలాండ్ నూతన అధ్యక్షుడు ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. 9th క్వశ్చన్. ఇటీవల భారత్లో పర్యటించిన మూసా జమీర్ ఏ దేశ విదేశాంగ మంత్రిగా ఉన్నారు? ఇటీవల భారత్లో పర్యటించిన మూసా జమీర్ ఏ దేశ విదేశాంగ మంత్రిగా ఉన్నారు అంటే మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మన భారతదేశంలో పర్యటించాడు. దానిలో భాగంగా మన భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చలు జరపడం జరిగిందనమాట. జైశంకర్ గారితో చర్చలు జరపడం జరిగింది, గుర్తుంచుకోవాలి. మన విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఇద్దరు కూడా చర్చించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు మాల్దీవులు ఇప్పుడు మనకు కాస్త శత్రుదేశంగానే ఉంది. కారణం ఏంటంటే కనుక మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మయూజ్ ఎన్నిక కావడం, ఆ మహమ్మద్ మయూజ్ చైనాతో ఆయన స్నేహాన్ని కుదుర్చుకోవడం జరుగుతుంది. స్నేహాన్ని ఆ క్రమంలో భాగంగా భారత్ను ఆయన విమర్శిస్తూ ఉన్నాడనమాట. అంతేకాదు మన దేశానికి చెందిన వాళ్ళు మాల్దీవులలో సైన్యం ఉంటారనమాట. అక్కడ ఉన్న సైన్యాన్ని భారతదేశాన్ని తిరిగి వెళ్ళిపోమని ఆయన చెప్పడం కూడా మనం చూసాం గతంలో. ఓకేనా, మాల్దీవులలో ఉన్నటువంటి భారతీయ సైన్యం భారతదేశానికి వెళ్ళిపోమని ఆయన మన దేశాన్ని కోరడం జరిగిందనమాట.
ఆ క్రమంలో భాగంగా మన దేశానికి మాల్దీవులకు మధ్య పర్యాటక రంగం పరంగా కూడా కాస్త విభేదాలు రావడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా నరేంద్ర మోడీ లక్షద్వీపుల్లో పర్యటించడం కూడా మనం చూసాం. లక్షద్వీపులలో పర్యటించాడనమాట. చూడండి, నా నుంచి క్వశ్చన్ ఏంటంటే మీకు, లక్షద్వీపులలో మినికాయ్ అనే ఒక దీవి ఉంటుంది. మినికాయ్ దీవిని మాల్దీవులను వేరు చేస్తూ ఉన్న ఛానల్ ఏది? మినికాయ్ దీవిని మాల్దీవులను వేరు చేస్తూ ఉన్న ఛానల్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కాబట్టి ఓకేనా, మనకు విభేదిస్తూ ఉన్నప్పటికి కూడా మనం ఇటీవల ఏం చేసాం, మాల్దీవుల కంటే కనుక మన దేశం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసామన్నమాట. గతంలో మనకు మిత్రదేశంగా ఉంది కాబట్టి, గతంలో కాస్త ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, ఆ ఒప్పందంలో భాగంగానే ఓకేనా మనం వెనుకంజ వేయకుండా బియ్యాన్ని వాళ్ళకు స్నేహహస్తంగా ఎగుమతి చేయడం జరిగిందన్నమాట. దానిని మన భారతదేశానికి వచ్చిన విదేశాంగ మంత్రి, మాల్దీవుల విదేశాంగ మంత్రి ఓకేనా ఈ మూసా జమీర్ ప్రశంసించడం జరిగింది. మన భారతదేశాన్ని ప్రశంసించడం జరిగిందనమాట. కాబట్టి మన దేశ విదేశాంగ జయశంకర్ చెప్పగానే చెప్పాడనమాట, మేమేం మీకేమీ ఓకేనా విభేదించడం లేదు, మీరు మాత్రం విభేదిస్తున్నారు. మీరు విభేదిస్తే మేము విభేదిస్తాం, మీరు స్నేహంగా ఉంటే మేము స్నేహంగా ఉంటామని చెప్పడం జరిగిందనమాట మన జైశంకర్. ఒక మూసా జమీర్తో చర్చల్లో భాగంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. మీకు ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ తెచ్చే విధంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి తయారు చేయడం డేట్ టు డేట్ ఉంటాయి కాబట్టి ఓకేనా ఇంపార్టెంట్గా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, 100 రూపాయలకే 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. అందరూ యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు? చూడు, ఏ దేశానికి చెందిన క్రికెటర్ జేమ్స్ ఆండర్సన్, ఇమేజ్లో చూడొచ్చు మనం జేమ్స్ ఆండర్సన్ గారిని. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట. ఆయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఏ దేశానికి చెందిన క్రికెటర్ అంటే ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్కు చెందినటువంటి గొప్ప బౌలర్, ఒక పేసర్ అనమాట. ఓకేనా, మనం పేసర్లలో తీసుకుంటే కనుక ఎక్కువ వికెట్లు తీసినటువంటి వ్యక్తిగా కూడా ఇతని రికార్డు ఉంటుందన్నమాట. ఓకేనా, ఇతను జూలైలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడనమాట. అంతర్జాతీయ క్రికెట్కు ఎప్పుడు వీడ్కోలు పలుకున్నా అంటే జూలైలో తన దేశం తరపున వెస్టిండీస్తో చివరి మ్యాచ్ ఆడనున్నాడు. జూలైలో లార్డ్స్ మైదానంలో ఆడిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ఆయన ముందుగానే డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇంగ్లాండ్కు చెందినటువంటి పేసర్, ఆల్రౌండర్, గొప్ప క్రికెటర్ అనమాట. ఎవరంటే కనుక మన జేమ్స్ ఆండర్సన్. ఓకేనా, ఏ దేశం? ఇంగ్లాండ్. ఏ దేశంతో చివరి మ్యాచ్ ఆడనున్నాడు? వెస్టిండీస్తో. ఏ మైదానంలో? లార్డ్స్ మైదానంలో. ఇవి నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.